Okay, students. Next, sixth Roman. Write the following sets in set builder form. మన ముందు ప్రాబ్లంలో రాస్టర్ ఫామ్లో ఇచ్చినవి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చినవి రాస్టర్ ఫామ్లో రాసాం. ఇప్పుడు ఇందులో రాస్టర్ ఫామ్లో ఇచ్చినవి సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. వీ హ్యావ్ టు కన్వర్ట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ విచ్ ఫామ్? సెట్ టు బిల్డర్ ఫామ్. Totally 4 sets are given. Set 3, 6, 9, 12. It is in roster form. Set 2, 4, 8, 16, 32. It is in roster form. Set 5, 25, 125, 625. It is in roster form. Set 1, 4, 9, 16, 25, and so on 100. These 4 sets are in roster form. ఈ 4 sets కూడా roster form లో ఉన్నాయి. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ దీ సెట్స్ ఇంటూ సెట్ బిల్డర్ ఫామ్. ఈ సెట్స్ అన్నిటిని కూడా మనం సెట్ బిల్డర్ ఫామ్లోకి రాయాలన్నమాట. అమ్మా నేను ప్రీవియస్ ఫస్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక స్టేట్మెంట్ని రాస్టర్ ఫామ్లో రాయాలన్నా వీ హ్యావ్ టు ఫాలో 5 స్టెప్స్. ఒక స్టేట్మెంట్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలన్నా వీ హ్యావ్ టు ఫాలో 5 స్టెప్స్. ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని రాస్టర్ ఫామ్లో రాయాలంటే 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలన్నా సరే 5 స్టెప్సే ఫాలో అవ్వాలి. మరొకసారి ఆ 5 స్టెప్స్ చెప్తున్నాను. అంటే వీ హ్యావ్ టు రిమెంబర్ దీస్ 5 పాయింట్స్ ఇన్ అవర్ మైండ్ వెన్ వీఆర్ కన్వర్టింగ్ ఎనీ సెట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఏదైనా ఒక సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తున్నప్పుడు మనం ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఈ 5 స్టెప్స్ ఇంచుమించుగా రాస్టర్ ఫామ్ కొన్నట్టుగానే ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడు కూడా నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ నేమ్ టు ద గివెన్ సెట్. ఒక సెట్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తున్నా, ఒక సెట్ని మనం రాస్టర్ ఫామ్లో రాస్తున్నా నేమ్ అనేది కామన్. నేమ్ ఇచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. రాస్టర్ ఫామ్లో కూడా అలాగే చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టిన తర్వాత ఓపెన్ బ్రాకెట్ రాస్తున్నాం రాస్టర్ ఫామ్లో. 4th పాయింట్లో రాస్టర్ ఫామ్లో ఏం చేస్తామంటే ఎలిమెంట్స్ రాస్తాం. ఇక్కడ ఒక్కటి మారుతుంది అంతే. 5th పాయింట్లో క్లోజ్డ్ బ్రాకెట్ పెడతాం. ఇది క్లోజ్డ్ బ్రాకెట్. 3rd పాయింట్లో ఓపెన్ బ్రాకెట్ పెడతాం. అన్నీ సేమ్ అమ్మా, ఒక్క 4th పాయింటే మారుతుందమ్మా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్? ఓన్లీ 4th పాయింట్ ఈస్ డిఫరెంట్. రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్. ఒక సెట్ని రాస్టర్ ఫామ్లో రాయాలన్నా సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలన్నా ఈ 4 పాయింట్స్ కామన్. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. నేమ్ తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. ఈజ్ ఈక్వల్ టు సింబల్ తర్వాత ఓపెన్ బ్రాకెట్ రాయాలి. సో ముందు ఈ సెట్ని నేను సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సెట్ 3, 6, 9, 12. ఇది ఒక సెట్. ఈ సెట్కి ఒక పేరు పెట్టుకుందాం. ఈ సెట్కి ఏ పేరు పెట్టుకుందాం? మన ఇష్టం వచ్చిన లెటర్ పెట్టుకోవచ్చు. A to Z లెటర్స్లో ఏ లెటర్ అన్నా ఇచ్చుకోవచ్చు. కానీ నేను కొంచెం ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని బట్టి పేరు ఇస్తాను. ఇందులో ఎవరు ఉన్నారు చూడండి. 3 తర్వాత 6 వచ్చింది. 6 తర్వాత 9 వచ్చింది. 9 తర్వాత 12 వచ్చింది. అంటే వీళ్ళు ఎవరో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 టేబుల్. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. వీళ్ళందరూ ఎవరు చూడండి. 3 6 9 12 ఆర్ 3 టేబుల్. ఆ 3 టేబుల్కి ఇంకో పేరు అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటాం. సో వీళ్ళందరూ ఎవరండి? 3 6 9 12 ఎవరండి? మల్టిపుల్స్ ఆఫ్ 3 మల్టిపుల్స్. ఇప్పుడు వీటిని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. అప్పుడు ఫస్ట్ ఒక నేమ్ ఇవ్వాలి. ఈ సెట్కి ఒక పేరు ఏమని ఇస్తారంటే నేను నా పేరు పెట్టుకుంటాను P. మీరు మీ పేరు పెట్టుకోండి. మీ పేరులోని ఫస్ట్ లెటర్ P. నేమ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. ఇగో ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాను. ఫస్ట్ P అని రాశాను. ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాను. ఈజ్ ఈక్వల్ టు సింబల్ తర్వాత ఏం పెట్టాను? ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. గో ఓపెన్ బ్రాకెట్ కూడా పెట్టాను. రాస్టర్ ఫామ్లో కూడా ఈ 3 పాయింట్స్ కామన్. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాలి, ఓపెన్ బ్రాకెట్ రాయాలి. మరి 4th పాయింట్ ఏంటి? అదే రాస్టర్ ఫామ్లో అనుకోండి ఇక్కడ ఎలిమెంట్స్ రాసిస్తాం. కానీ సెట్ బిల్డర్ ఫామ్లో ఏం చేయాలంటే ఈ సెట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ రాయకుండా ఆ అన్ని ఎలిమెంట్స్కి బదులుగా ఒక లెటర్ని ఇక్కడ రాసుకోవాలన్నమాట. అంటే మనం ఏదైనా ఒక మ్యారేజ్కి వెళ్తున్నాం అండి. మన ఫ్యామిలీలోని ఇప్పుడు ఫర్ సపోజ్ మా ఫ్యామిలీలో నేను ఉన్నానండి. ఇంకా మా ఫాదరు, మా మదరు, మా సిస్టరు, మా బ్రదరు, నేను, ఇలా 5 ఉన్నాం.
ఒక మ్యారేజ్కి ఇన్విటేషన్ ఇచ్చారు మాకు. 5గురికి కూడా ఆ రోజు వెళ్ళడానికి కుదరలేదు. 5గురికి కుదరకపోతే ఏం చేస్తాం, అట్లీస్ట్ ఎవరో ఒకరు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. అంటే ఎవరో ఒకరు వెళ్తే అందరూ ఇంచుమించు అందరూ కవర్ అయింటే కదా. అంటే మా ఫాదరో, మా మదరో, నేను, మా సిస్టరో, మా బ్రదరో, మా వైఫో ఎవరో ఒకరు వెళ్తారు. అంటే ఎవరో ఒకరు వెళ్తారనమాట. అంటే అందరికీ బదులుగా ఆడ కవర్ చేసేస్తాడు. ఇప్పుడు అర్థమవుతుందండి నేను చెప్పింది. అంటే ఎవరో ఒకరు వెళ్ళి కవర్ చేస్తారనమాట. అలాగా ఇప్పుడు ఈ సెట్లో ఎంతమంది అన్నా ఉన్నామండి, అంతమందికి రాయక్కర్లేదు. వీళ్ళందరికీ బదులుగా ఒక లెటర్ రాస్తాం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి ఇప్పుడు స్మాల్ లెటర్స్లో ఏదో ఒక లెటర్ రాయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ అనే లెటర్ రాస్తాను, స్మాల్ ఎక్స్. ఈ స్మాల్ ఎక్స్ ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటి బదులుగా నేను వచ్చాను అని చెప్తుంది అనమాట. అంటే ది స్మాల్ ఎక్స్ రిప్రజెంట్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సెట్. ఇట్ రిప్రజెంట్స్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సెట్. అంటే సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాయకుండా వాటికి బదులుగా ఒక లెటర్ రాస్తాం అనమాట. ఈ లెటర్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది, ఆ సెట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నిటిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంతే. ఫోర్త్ పాయింట్ ఏంటండి, వీ హ్యావ్ టు రైట్ వన్ స్మాల్ లెటర్. దిస్ స్మాల్ లెటర్ రిప్రజెంట్స్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సెట్. ఇప్పుడు ఈ ఎక్స్ అనే లెటర్ రాసి దీని పక్కన 2 చుక్కలు పెట్టాలి. దీన్ని మనం ఈస్2 అని చదువుతాం. మామూలుగా అయితే ఈస్2 అంటాం, కానీ దీనికి ఒక పేరు ఉంది. దీన్ని ఏమని చదువుతారంటే సచ్ దట్ అని చదువుతారు. ఈ ఈస్2ని మ్యాథమెటిక్స్ ఏమని చదువుతారండి, సచ్ దట్. ఎక్స్ ఈ సచ్ దట్. సచ్ దట్ పెట్టి అప్పుడు ఈ ఎక్స్ ఇక్కడ ఏమి రిప్రజెంట్ మరి తెలియాలి కదా. ఇక్కడ ఎక్స్ ఎవరో, ఎక్స్ అనేది ఇక్కడ ఏ ఎలిమెంట్స్ రిప్రజెంట్ చేస్తుందో తెలియాలి కదా, అది ఇక్కడ రాయాలి. ఇక్కడ ఎక్స్ ఏమో రిప్రజెంట్ చేస్తుంది, 3, 6, 9, 12. 3, 6, 9, 12 ఎవరు, మల్టిపుల్స్ ఆఫ్ 3. అదే రాయాలి. హియర్ ఎక్స్ రిప్రజెంట్స్, ఏ రిప్రజెంట్ చేస్తే అది ఎక్స్ రిప్రజెంట్స్. ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ, ఎక్స్ రిప్రజెంట్స్. ఎక్స్ రిప్రజెంట్స్ ఏంటి చెప్పు, మల్టిపుల్స్ ఆఫ్ 3 మల్టిపుల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. 3 మల్టిపుల్స్ చాలా ఉన్నాయి. 3, 6, 9, 12, 15, 18 చాలా ఉన్నాయి. ఎంతవరకు బాబు, 12 వరకుని. అంటే మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ లెస్ దాన్ 15. 15 కంటే తక్కువ. 15 కంటే తక్కువే కదా ఉన్నాయి. 3, 6, 9, 12. 15 తీసుకోకూడదు, లెస్ దాన్ 15 అని రాయాలి. ఎక్స్ రిప్రజెంట్స్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అండ్ లెస్ దాన్ 15. 15 కంటే తక్కువగా ఉన్నటువంటి 3 మల్టిపుల్స్ తీసుకున్నాను అని దీని అర్థం. దీని అర్థం ఏంటండి, ఇక్కడ ఎక్స్ అనేది 15 కంటే తక్కువగా ఉన్న 3 మల్టిపుల్స్. 15 కంటే తక్కువగా ఉన్న 3 మల్టిపుల్స్ అంటే 3, 6, 9, 12. అంతే. ఇది 4th పాయింట్. 5th పాయింట్ వచ్చేసి క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టడం. అదే రాష్ట్ర ఫామ్లో అయితే ఇక్కడ ఎలిమెంట్స్ రాసేసుకుంటాం. ఇది ఫార్మేట్. ఇప్పుడు దీన్ని కూడా రాద్దాం. 2, 4, 8, 16, 32. ఏంటి ప్యాటర్ను, 2 ఉంది. 2కి 2 స్క్వేర్ 4 అంటే 2 స్క్వేర్. ఇది 8 అంటే 2 క్యూబ్. 16 అంటే 2 పవర్ 4. 32 అంటే 2 పవర్ 5. 2 అంటే 2 పవర్ 1. ఇది ఎలా కదా ఉంది చూడండి. వీళ్ళందరూ కూడా 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 4 అంటే 16, 2 పవర్ 5 అంటే 32. ఇప్పుడు దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాద్దాం. రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, దీనికి ఒక పేరు ఇవ్వాలి. ఏదో ఒక పేరు ఇస్తున్నాను, మళ్ళీ నా నేమ్ ఇస్తున్నాను, పి. నేమ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. ఈక్వల్ టు సింబల్ పెట్టిన తర్వాత ఏం చేయాలి, ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. ఓపెన్ బ్రాకెట్ పెట్టిన తర్వాత ఏం చేయాలి, ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికి బదులుగా ఒక లెటర్ రాయాలి. ఈ సెట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి 1, 2, 3, 4, 5. వాటికి బదులుగా ఒక స్మాల్ లెటర్ రాసుకోవాలి. ఎక్స్ అనే లెటర్ రాసుకోవాలి. ఎక్స్ తర్వాత ఏం చేయాలి, సచ్ దట్ పెట్టాలి. అదే ఈస్ట్. ఇప్పుడు ఇక్కడ రాసియాలి. ఇక్కడ ఎక్స్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ రాయాలి. ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఎక్స్ ఏ ఫామ్లో ఉందంటే ఎక్స్ చూడండి. 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4 అంటే 2 బేస్ కామన్, పవర్స్ మారుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ 2 పవర్ n అని పెట్టుకోవచ్చా చూడండి. n ప్లేస్లో n పెట్టుకుంటే, n ప్లేస్లో 1 పెట్టుకుంటే 2 పవర్ 1 2 అవుతుంది. n ప్లేస్లో 2 పెట్టుకుంటే 2 పవర్ 2 4 అవుతుంది.
ఎన్ ప్లస్లో 3 పెట్టుకుంటే 2 power 3 8 అవుతుంది. ఎన్ ప్లస్లో 4 పెట్టుకుంటే 2 power 4 16 అవుతుంది. అంటే ఎక్స్ ఈస్ ఏ ఫామ్లో ఉంది, ఎక్స్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఎక్స్ ఏ ఫామ్లో ఉందండి 2 power n. ఎక్స్ ఏ ఫామ్లో ఉంది ఇక్కడ 2 power n. ఇక్కడ n వాల్యూ ఎంతవరకు తీసుకున్నాం చూడండి, 2 power 1 2 వచ్చింది, 2 power 2 4 వచ్చింది, 2 power 3 8 వచ్చింది, 2 power 4 16 వచ్చింది, 2 power 5 32. అంటే n వాల్యూ ఎంతవరకు తీసుకున్నాం 5. అది రాయాలి. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 5 వరకు తీసుకున్నాం కదండి. అంటే n లెస్ దాన్ 6 అని రాయాలి. n లెస్ దాన్ 6 అంటే n వాల్యూ 6 కంటే తక్కువ తీసుకోవాలి. 6 కంటే తక్కువ అంటే 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు. లేదంటే n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని కూడా రాయొచ్చు. ఇక్కడ హియర్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాయొచ్చు, లేదా n లెస్ దాన్ 6 అని కూడా రాయొచ్చు. అంటే n వాల్యూ 6 కంటే తక్కువ తీసుకున్నానని, లేదంటే n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే n వాల్యూ 5 కంటే తక్కువ తీసుకున్నానని. ఇది రాస్టర్ ఫామ్, సెటబిలిటీ ఫామ్. మూడో చూడండి, 5 25 125 625. ఇవి కూడా అలాగే చూడండి. 5 పవర్లో 1 పెట్టుకో 5 వచ్చింది. 5 పవర్లో 2 పెట్టుకో 5 స్క్వేర్ 25. 5 పవర్లో 3 పెట్టుకో 5 క్యూబ్ 125. 5 పవర్లో 4 పెట్టుకో 625. అంటే ఇవి కూడా ఇలాగే ఉన్నాయి. సో మళ్ళీ ఇది కూడా సెటబిలిటీ ఫామ్లో రాయండి. ఫస్ట్ ఏం చేయాలి, ఒక నేమ్ ఇవ్వాలి. నేను ఏమి ఇచ్చాను పి. నేను తర్వాత ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. ఈజ్ ఈక్వల్ తర్వాత ఏం చేయాలి, ఓపెన్ బ్రాకెట్ రాయాలి. ఓపెన్ బ్రాకెట్ తర్వాత ఏం చేయాలి, ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ బదులుగా ఒక లెటర్ రాయాలి. ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ బదులుగా ఒక లెటర్ ఎక్స్ రాశాను. ఎక్స్ తర్వాత ఏం చేయాలి, ఖచ్చితంగా పెట్టాలి. తర్వాత ఏం చేయాలి, ఈ ఎక్స్ ఏమి రిప్రజెంట్ చేస్తుందో రాయాలి. ఇక్కడ ఎక్స్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఏ ఫామ్లో ఉంది, ఇక్కడ ఏమో 2 power n ఫామ్లో ఉంది, ఇక్కడ 5 power n ఫామ్లో ఉంది. కలితే అంతే కదా, n ప్లస్ 1 పెట్టుకో 5 power 1 5 వచ్చింది. n ప్లస్ 2 పెట్టు 5 స్క్వేర్ 25 వచ్చింది. n ప్లస్ 3 పెట్టు 5 క్యూబ్ 125 వచ్చింది. n ప్లస్ 4 పెట్టు 5 power 4 625 వచ్చింది. అలాగే అదే రాస్తాం. ఎక్స్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఎక్స్ ఏ ఫామ్లో ఉంది, ఎక్స్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5 power n. అండ్ n వాల్యూ ఎంతవరకు తీసుకున్నాం, 1 2 3 4. అంటే ఎలా రాయొచ్చు, n లెస్ దాన్ 5 కంటే తక్కువ. లేదంటే ఇలా కూడా రాసుకోవచ్చండి, n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని కూడా రాసుకోవచ్చు. అంటే n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే n వాల్యూ 4కి ఈక్వల్గానే ఉంటుంది, 4 కంటే తక్కువగానే ఉంటుందని. లేదా నేను ఇలా రాయలేను సార్, నేను n వాల్యూ 5 కంటే తక్కువ తీసుకున్నాను కాబట్టి n లెస్ దాన్ 5 అని రాసేస్తానని రాసేయచ్చు. సో ఫైనల్లీ క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టి అంతే. లాస్ట్ది 1 ఓకే బాగానే ఉంది. 4 ఇదేంటి డిఫరెంట్గా ఉంది, అంటే 1 ఉంది, 4 9 16 25 అండ్ సో ఆన్ 100. వీళ్ళందరూ ఎవరో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. పర్ఫెక్ట్ స్క్వేర్స్. 1 power 1 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25 అండ్ సో ఆన్ 10 స్క్వేర్ 100. వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ మనం సెటబిలిటీ ఫామ్లో రాయాలి. ముందు దీనికి పేరు ఇవ్వండి, పేరు పి అని ఇచ్చాను. తర్వాత ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టండి, ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టండి. తర్వాత ఓపెన్ బ్రాకెట్ రాయండి, ఓపెన్ బ్రాకెట్ రాశాను. తర్వాత ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఫైనైటా ఇన్ఫైనైటా, ఫైనైటే ఉన్నాయి. 1 to 100 ఉన్నాయి. వాటికి బదులుగా ఒక లెటర్ రాయండి, నేను ఎక్స్ అని రాశాను. తర్వాత సచ్ దట్ పెట్టండి, అదే ఈస్ టు. ఇప్పుడు ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, 1 4 9 16 25 అండ్ సో ఆన్ 100. వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. అదే రాయండి, ఎక్స్ రిప్రజెంట్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఎక్స్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుందండి ఇక్కడ, పర్ఫెక్ట్ స్క్వేర్స్. మరి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇన్ఫైనైట్ కదా, ఎంతవరకు ఉన్నాయి ఇక్కడ, పర్ఫెక్ట్ స్క్వేర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. బాబు